ఒక అందమైన పల్లెటూరిలో శారదా ప్రసాద్ అనే దంపతులు నివసిస్తూ ఉండేవారు. వాళ్లకి రమేష్ అనే ఒక కొడుకున్నాడు. రమేష్కి అనామికతో వివాహం జరిగింది. అనామిక చాలా మంచిది, తెలివైంది, అలాగే ఇంట్లో వారి క్షేమం గురించి ఎప్పుడూ ఆలోచించే పెద్ద కోడలు. వాళ్ల ఇల్లు చిన్నదైనా ఇంటి చుట్టూ కొంచెం ఖాళీ స్థలం ఉండేది. అలా వాళ్లు సంతోషంగా జీవిస్తున్న సమయంలో చూస్తూ ఉండగానే ఎండాకాలం రానే వచ్చింది. ఈసారి ఎండలు బాగా మండిపోతున్నాయి. ఉదయం సమయం అవ్వకముందే సూర్యుడు నిప్పులు చెరుగుతున్నాడు. ఇక ఆ రోజు మధ్యాహ్నం ఇంట్లో శారదా ప్రసాద్ ఎండకు తట్టుకోలేక హాల్లో కూర్చొని మాట్లాడుకుంటున్నారు. ఏవండి, చూసారా ఈసారి ఎండలు ఎంత దారుణంగా ఉన్నాయో? అసలు బయట అడుగు పెట్టాలంటేనే భయం వేస్తుంది. ఇంట్లో ఉన్నా కూడా ఉడుకు చెమటలు పట్టేస్తున్నాయి. అవును శారదా, నా చిన్నప్పటి నుంచి నేనెప్పుడూ ఇంత ఘోరమైన ఎండలు చూడలా. ఇంట్లో ఫ్యాన్ తిరుగుతున్నా కూడా ఆ గాలి అంత వేడిగా వస్తుంది. అసలు ఈ ఎండలకి తట్టుకొని మనం ఎట్టా బతుకుతామో ఏంటో అర్థం కావటంలా. అప్పుడే రమేష్ బయట నుంచి వస్తూ, అమ్మా మంచినీళ్ళు ఇవ్వమ్మా, బయట అస్సలు నిలబడలేకపోతున్నాను. వేడి గాలులు ప్రాణాలు తీసేస్తున్నాయి. నేను పనిచేసే చోటైతే నీడ కూడా లేదు. వచ్చేసరికి నాకు తల తిరిగిపోయినంత పనైందమ్మా. అయ్యో కూర్చోరా రమేష్. అనామిక, అనామిక, తొందరగా మీ బావకి కాస్త ఆ చల్లటి నీళ్ళు తీసుకురామ్మా. పిల్లాడు ఎండలో పడి వచ్చాడు, పాపం వాడిపోయాడు. ఇదిగోండి నీళ్లు తాగండి. ఈరోజు ఎండ నిజంగానే చాలా ఎక్కువగా ఉంది అత్తయ్య. నేను వంటింట్లో వంట చేస్తుంటే పొయ్యి వేడి కన్నా బయట నుంచి వచ్చే వేడిగాలే నన్ను ఉడకబెట్టేసింది. వంటింట్లో ఇంకా ఎంత ఇబ్బందిగా ఉంటుందో మాకు తెలుసమ్మా. నువ్వు చాలా కష్టపడుతున్నావు. ఈ ఎండలకి ఏదైనా చల్లటి పానీయం తాగితే గాని ఈ వేడి తగ్గేలా లేదు. మీరంత బాధపడకండి మావయ్య. నేను ఉదయం కూరగాయలు తెద్దామని మార్కెట్కి వెళ్ళినప్పుడు మంచి పెద్ద వాటర్ మిలన్ తీసుకొచ్చాను. అది చూడగానే మీకు ఈ ఎండల్లో చల్లదనం ఇస్తుందని అనిపించింది. నేను ఇప్పుడే దాన్ని కోసి తెస్తాను, ఆగండి. అబ్బా, ఎంత మంచి మాట చెప్పావు అనామిక. ఇప్పుడు వాటర్ మిలన్ తింటుంటే ప్రాణం లేచొస్తుంది. తొందరగా తీసుకురా. అలా అనగానే అనామిక వంటింట్లోకి వెళ్ళి లోపలికి ఎర్రగా తియ్యగా ఉన్న ఆ పెద్ద వాటర్ మిలన్ని కోసి ముక్కలుగా చేసి ప్లేట్లో పెట్టుకుని హాల్లోకి వస్తుంది. అందరూ ఆ వాటర్ మిలన్ ముక్కల్ని చూసి చాలా సంతోషిస్తారు. ఇదిగో అత్తయ్య, ఇది మీరు తీసుకోండి. మావయ్య, ఇది మీకు, మీరు కూడా తీసుకోండి. ఆహా, ఎంత చల్లగా తియ్యగా ఉందమ్మా అనామిక. అసలు ఈ ఎండలకి ఇది అమృతంలాగుంది. నా ప్రాణం అంతా చల్లబడిపోయిందనుకో. అవును శారదా, నువ్వన్నదే నిజమే. ఎంత ఎండలో ఉన్నా ఈ వాటర్ మెలన్ ముక్కలు నోట్లో పెట్టుకోగానే ఆ బాధంతా మర్చిపోయేలాగా చేస్తుంది. అనామిక, నువ్వు సరైన సమయానికి సరైన పండు తీసుకొచ్చావమ్మా. నాకు ఈ ముక్కలు తిన్నా కూడా ఇంకా ఏదైనా తాగాలనిపిస్తుంది. అనామిక, ఇంకొన్ని ముక్కలుంటే జ్యూస్ చేసివ్వవా? తప్పకుండా అండి, నేను ఇప్పుడే జ్యూస్ చేసుకుని తీసుకొస్తాను. అలా చెప్పి అనామిక మిగిలిన ముక్కల్ని తీసుకెళ్లి మిక్సీలో వేసి మంచి చల్లటి జ్యూస్ తయారు చేసి అందరికీ ఇస్తుంది. అందరూ ఆ జ్యూస్ తాగి ఇంకా చాలా రిలీఫ్గా ఫీల్ అవుతారు. అనామిక, ఈ జ్యూస్ తాగుతుంటే నాకు స్వర్గంలో ఉన్నట్టుందే. అసలు ఈ వాటర్ మిలన్ లేకపోతే ఈరోజు ఈ ఎండవేడి మనల్ని పిచ్చెక్కించేసేది. నిజమే, ఈ పుచ్చకాయలో ఉండే నీటి శాతం వల్ల మనొంటికి కూడా చాలా చల్లగా ఉంటుంది. బాగా చేసావమ్మా అనామిక. అలా అందరూ సంతోషంగా వాటర్ మిలన్ తింటూ జ్యూస్ తాగుతూ కూర్చుంటారు. అప్పుడు అనామిక ఆ ప్లేట్లో మిగిలిన వాటర్ మిలన్ గింజల్ని బయట ఇంటి చుట్టూ ఉన్న ఖాళీ స్థలాన్ని మార్చి మార్చి చూస్తుంది. ఆమె మనసులో ఒక అద్భుతమైన ఆలోచన వస్తుంది. అత్తయ్య, మావయ్య, నాకు ఒక ఆలోచన వచ్చింది. ఏమైందమ్మా, ఏంటి ఆలోచిస్తున్నా? అదేం లేదు అత్తయ్య, మనం వాటర్ మిలన్ తింటూ ఎంత ఆనందిస్తున్నామో చూసారా? మన ఇంటి చుట్టూ చాలా ఖాళీ స్థలం ఉంది కదా. ఈ గింజల్ని మనం ఎందుకు మన స్థలంలో నాటుకొని పండించుకోకూడదు? పుచ్చకాయలు పండించడమా? అది మన వల్ల అవుతుందమ్మా. వాటికి చాలా స్థలం కావాలి, తీగలు బారడానికి చోటు కావాలి. అవుననమిక, నాన్న చెప్పింది నిజం. మనమేమీ వ్యవసాయదారులం కాదు కదా, అవన్నీ మన ఇంట్లో పండవేమో. లేదండి, నేను పేపర్లో టీవీలో కూడా చూశాను. ఇంటి దగ్గర ఖాళీ స్థలంలో కూడా మనం చాలా సులభంగా వాటర్ మెలన్ తీగలు పెంచుకోవచ్చు. మన ఇంటి చుట్టూ ఉన్న ఖాళీ స్థలంలో ఈ గింజలు పెట్టేశామనుకోండి, అవి తీగలుగా ఎదిగి మన ఇల్లు మొత్తం పరుచుకుంటాయి. ఇల్లు మొత్తం పరుచుకోవడమా అంటే మన ఇంటి పైన కూడానా? అవునత్తయ్య, మనం ఆ తీగల్ని మన ఇంటి చుట్టూ ఉన్న గోడల మీదుగా ఇంటిపై మీదుగా పారేలా చేయొచ్చు. అప్పుడు ఈ తీగలు ఒక పెద్ద గ్రీన్ కవర్ లాగా ఒక ఇల్లులాగా మారిపోతాయి. ఆహా,
వినడానికైతే చాలా ఆసక్తికరంగా ఉందమ్మా. తీగలు ఇంటిపైన బారుకుంటే డైరెక్ట్గా సూర్యుడి వేడి మన ఇంటిపైన పడదుగా? అరే అవును, పచ్చగా తీగలు ఇంటిపైన కప్పే రూపంలో ఉంటే లోపల ఇల్లు చాలా చల్లగా ఉంటుంది. ఇది మంచి ఐడియానే అనామిక. నాకు కూడా ఈ ఆలోచన చాలా బాగా నచ్చిందమ్మా. ఒకవైపు ఇల్లు చల్లగా ఉంటది, ఇంకోవైపు మనకు తినడానికి రోజు తియ్యటి వాటర్ మెలన్స్ దొరుకుతాయి. తప్పకుండా మనం ఈ పని చేసేసుకుందాం. నిజంగానే అత్తయ్య, మీరందరూ ఒప్పుకుంటున్నారా? తప్పకుండానమ్మా. ఈరోజే మనం మన ఇంటి ఖాళీ స్థలంలో నీటి వసతి చూసుకొని ఆ గింజలు నాటడం మొదలెడదాం. నేను రమేష్ నీకు తోడుగా ఉంటానులే. నేను మట్టిని తవ్వి మొక్కలు నాటడానికి అనుకూలంగా చేస్తాను. మనం అందరం కలిసి మన ఇంటిని ఒక వాటర్ మెలన్ ఇల్లుగా మార్చేసుకుందాం. అలా వాళ్ళ ఆలోచన ఒక కొత్త ఉత్సాహాన్ని ఇస్తుంది. అందరూ ఒప్పుకున్నాక ఆ సాయంత్రం నుంచి వాళ్ళు పని మొదలు పెడతారు. రమేష్, ప్రసాద్ కలిసి ఇంటి చుట్టుపక్కన ఉన్న ఖాళీ స్థలంలో మట్టిని బాగా తవ్వి ఎరువుని సిద్ధం చేస్తారు. అనామిక వాటర్ మెలన్ గింజల్ని జాగ్రత్తగా ఎండబెట్టి ఆ మట్టిలో నాటుతుంది. ఇక శారద రోజు ఉదయం సాయంత్రం వాటికి నీళ్లు పోసే బాధ్యత తీసుకుంటుంది. యావండి, చూసారా, మనం నాటిన గింజల నుంచి చిట్టి చిట్టి ఆకులు బయటకు వస్తున్నాయి. ఎంత ముద్దుగున్నాయో కదండి. అవును శారద, చాలా తొందరగా ఎదుగుతున్నాయి కూడా. మట్టి మంచిది కావటం వల్ల అనామిక చెప్పిన ఐడియా బాగా పనిచేస్తుంది. అత్తయ్య, తీగలు పెరుగుతున్నాయి. ఇప్పుడు మనం వాటికి సపోర్ట్ ఇవ్వాలి. రమేష్ గారు, మీరు కాస్త కర్రలు తెస్తారా? ఆ తీగల్ని గోడ మీదుగా ఇంటిపైకి వెళ్లేలా మనం కట్టి పెట్టేద్దాము. ఇప్పుడే తెస్తాను అనామిక. మనం ఆ కర్రలు, తాళ్లు వాడి తీగలు సరిగ్గా పాకే విధంగా ఒక స్ట్రక్చర్ తయారు చేద్దాం. అలా చెప్పి రమేష్ తొందరగా వెళ్ళి కర్రలు, తాళ్లు తెచ్చి ఇంటి చుట్టూ ఒక పందిరిలాగా తయారు చేస్తాడు. అనామిక, రమేష్ ఇద్దరూ కలిసి పెంచుతున్న తీగలను మెల్లగా గోడ మీదుగా ఇంటి పైన వరకు పారిస్తారు. రోజులు గడుస్తున్న కొద్దీ ఈసారి ఎండలు ఇంకా విపరీతంగా పెరిగిపోయాయి. కానీ వాళ్ళ ఇంట్లో మాత్రం ఒక విచిత్రమైన మార్పు జరుగుతుంది. ఆ వాటర్మెలన్ తీగలు వాళ్ళ ఇంటిని మొత్తాన్ని చుట్టుముట్టేశాయి. పచ్చని ఆకులు, పెద్ద పెద్ద పూలు వాటిని ఒక అందమైన పచ్చటి ఇల్లులాగా మార్చేశాయి. అనామిక, బయటకు చూడమ్మా, తీగలకి పెద్ద పెద్ద పూలు వచ్చాయి. కొన్ని చిన్న చిన్న పిందలు కూడా కనిపిస్తున్నాయి. నిజంగానే అత్తయ్య, చూడ్డానికి ఎంత ఆనందంగా ఉందో. మన కష్టం ఫలించింది. ఈ ఆకులు, ఈ తీగలు మన ఇంటిపైన ఒక పెద్ద అంబ్రెల్లాగా తయారుగా ఉన్నాయి. మీరు గమనించారో లేదో, ఈ మధ్య మన ఇంట్లో మధ్యాహ్నం వేడి చాలా తగ్గిపోయింది. అవునన్నా, ఇంటిపైన సూర్యుని కిరణాలు పడకుండా ఈ తీగలు ఆపుతున్నాయి. అసలు మన ఇల్లు ఇప్పుడు చూడ్డానికి ఒక వాటర్ మెలన్ ఇల్లులాగా మారిపోయింది. బయట వాళ్ళు ఎవరైనా చూస్తే ఆశ్చర్యపోతారు కూడా అని అనుకుంటూ ఉండగా ఇంకో 2 వారాలకి ఆ తీగలకి చాలా పెద్ద పెద్ద వాటర్ మెలన్స్ కాశాయి. ఇంటి గోడల మీద, రూఫ్ మీద ఎక్కడ చూసినా పచ్చగా గుండ్రంగా ఉన్న వాటర్ మెలన్స్ వేలాడుతూ చూడ్డానికి 2 కనులు చాలవు అనేంత అందంగా తయారయ్యాయి. ఎండలు బయట మండిపోతున్నా కూడా వాళ్ల ఇంట్లో మాత్రం చాలా చల్లగా ఉంది. ఓ రోజు మధ్యాహ్నం అంతా కలిసి హాల్లో కూర్చున్నారు. అమ్మో, బయట ఎండలు చూస్తే కళ్ళు మండిపోతున్నాయి. కానీ మన ఇంట్లో మాత్రం ఎంత చల్లగుందో. అసలు ఫ్యాన్ వేయకుండా కూడా ప్రశాంతంగా ఉంది. ఇదంతా మన కోడలు అనామిక ఆలోచన వల్లే జరిగిందిలే శారదా. ఆ రోజు మన ఆలోచనల వల్ల ఇప్పుడు మనం ఈ ఎండల నుంచి బతికిపోయాం. అవుననామిక, నీకు చాలా థ్యాంక్స్. నీ వల్ల మన ఇంటికి కొత్త రూపం వచ్చింది. ఈ పచ్చదనం, ఈ చల్లదనం నాకు చాలా ఆస్వాదించబుద్ధవుతుంది. ఇందులో నా గొప్పదనం ఏమి లేదండి. మనందరం కలిసి కష్టపడ్డాం. మీరు, మావయ్య చాలా శ్రమ పడ్డారు. మట్టి తవ్వారు, తీగలు పాకించారు. అత్తయ్య రోజు తీగల్ని కన్నుల దగ్గర పెట్టుకొని చూసుకున్నారు. ఇదంతా మనందరి సమిష్టి కృషి. ఏదేమైనా గాని ఈ ఐడియా మాత్రం నీదే కదమ్మా. సరే గాని రమేష్, పైనుంచి ఒక పెద్ద పుచ్చకాయ కోసుకురా. ఈరోజు మనం మన సొంత ఇంట్లో పండించిన వాటర్ మెలాన్ని రుచి చూద్దాం. ఇప్పుడే తెస్తానమ్మా. అలా చెప్పి రమేష్ వెళ్ళి ఒక పెద్ద వాటర్ మిలన్ కోసి తెస్తాడు. దాన్ని చూడగానే అందరి ముఖాలలో ఒక విజయగర్వం, ఆనందము కనిపిస్తాయి. అనామిక దాన్ని కోసి అందరికీ పంచుతుంది. హాహా, ఏమి రుచి, ఏమి రుచి! అసలు బయట మార్కెట్లో కొన్న వాటర్ మిలన్ కూడా ఇంత తీయగలేదు. మన చేతులతో పండించిన పంట కదా. ఆ ప్రేమే ఈ రుచికి కారణం. అవునండి, ఎంత ఎండాకాలమైనా మన ఇంట్లో మాత్రం వసంతకాలం లాగుంది. ఈ చల్లటి ఇంట్లో ఈ తియ్యటి పండ్లు తింటూ ఉంటే ఎండాకాలం ఎట్టా గడిచిపోతుందో కూడా తెలియట్లేదు. మనం ఇప్పుడు రోజుకొక్క పండు కోసుకుని తోచినప్పుడల్లా జ్యూస్ చేసుకుని తాగొచ్చు అత్తయ్య. ఈ వాటర్ మెలన్ ఇల్లు మనకి నిద్రపోవడానికి చల్లదనం, తినడానికి రుచి రెండూ ఇస్తుంది. అసలు ఇంటి చుట్టూ చూస్తే ఎక్కడ చూసినా పుచ్చకాయలే తెలుసా.
మన ఊరి వాళ్ళందరూ మన ఇంటిని చూసి ఎంత ముచ్చట పడుతున్నారో. అందరూ వచ్చి నన్ను అడుగుతున్నారు, ఎలా పెంచారు ఈ తీగలు అని. వాళ్ళకు కూడా చెప్పరా, ఈ ఎండల్లో వాళ్ళ ఇల్లు కూడా ఇలా తీగలతో కప్పుకుంటే వాళ్ళ ఆరోగ్యాలకి మనశ్శాంతిగా ఉంటుందని. అవును, మనం ఎంత సంతోషంగా ఉన్నామో వాళ్ళు కూడా అట్టాగే ఉండాలి కదా. అనామిక, నువ్వు వచ్చాక మన ఇంట్లో అందం ఆనందం రెండూ పెరిగాయి. మీరంతా నన్ను ఎంతో ఆప్యాయంగా చూసుకుంటున్నారు. అత్తయ్య, మీ ప్రేమకి ఈ చిన్నదాని ఐడియా ఏం సరిపోతుందిలేండి. మనం ఇంకా ఈ ఎండాకాలం మొత్తం ఈ ఇల్లు లోపల కూర్చుని ఖుషీగా గడపొచ్చు. అలా ఆ ఎండాకాలం అంతా శారద, ప్రసాదు, రమేషు, అనామిక వాళ్ళు స్వయంగా పెంచుకున్న ఆ వాటర్ మిలన్ తీగలు పెరిగిన ఆ చల్లటి ఇంట్లో సేద తీరుతూ ఉంటారు. బయట సూర్యుడు ఎంత వేడిగా ఉన్నా వాళ్ళ ఇంట్లో మాత్రం చల్లదనంతో కూడిన సంతోషం, ఆనందం వెల్లివిరిసింది. ఆ వాటర్ మిలన్ ఇల్లు వాళ్ళ కుటుంబ ప్రేమని, కలిసికట్టు కష్టాన్ని గుర్తు చేస్తూ ఆ ఎండాకాలం మొత్తం సుఖ సంతోషాలతో గడిచిపోయేలా చేస్తుంది. ఒక చిన్న ఆలోచన అందరి సహకారంతో ఎంత పెద్ద ప్రశాంతతనిస్తుందో వాళ్ళ జీవితం ద్వారా అందరికీ అర్థమవుతుంది. ఒక ఊళ్ళో పాత పెంకులతో అక్కడక్కడ చిల్లులు పడిన కప్పుతో ఉన్న ఒక చిన్న ఇల్లుండేది. ఆ ఇంట్లో శారదా, ప్రసాద్, తమ కొడుకు రమేష్, కోడలు అనామికతో కలిసి ఉండేవారు. వారిది నిరుపేద కుటుంబం. అంటే రోజుకి 2 పూటలా అన్నం తింటే అది ఒక పండుగలా అనిపించేది. అప్పుడే మండు వేసవి మొదలైంది. ఆకాశం నుంచి నిప్పులు కురుస్తున్నట్టుగా ఎండలు మండిపోతున్నాయి. ఓ రోజు వంటింట్లో శారద చెమటలు తుడుచుకుంటూ ఖాళీ బిందెను చూస్తుంది. అనామిక పొయ్యి దగ్గర ఏదో పని చేస్తుంది. అమ్మా అనామిక, ఈ ఎండలు చూడమ్మా, ప్రాణం పోయేలాగున్నాం. అసలే ఈ సంవత్సరం ఈ ఎండలు బాగా ఎక్కువగా ఉన్నాయి. బిందులు నీళ్లు కూడా వేడెక్కిపోతున్నాయి. చల్లగా గొంతు తడుపుకుందామంటే కనీసం ఒక్క మట్టి కొండ కూడా లేదమ్మా. అవునత్తయ్య, గాలి కూడా నిప్పు సగలాగా వస్తుంది. అందుకే నిన్ను ఉదయమే లేచి మన పెరట్లో ఉన్న చెట్టు కింద నీడలో రమేష్కి, మావయ్యకి రాగి జావ పంపించాను. అది గనక తాగితే కడుపులో చల్లగా ఉంటుంది, వడదెబ్బ కూడా తగలకుండా ఉంటుంది. నువ్వు నా కోడలవమ్మా, ఎప్పుడు చూసినా అందరి గురించి ఆలోచిస్తావు. కానీ మన తలరాజు చూడు, తాగడానికి కనీసం ఒక మజ్జిగ గ్లాస్ కూడా ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నాం. మీ మావయ్యను, రమేష్ బయట చూస్తే ఆ ఎండలో పనికి వెళ్ళారు. వాళ్ళింటికి వచ్చేసరికి ఎంత నీరసించిపోతారో ఏమిటోనని నాకు భయంగా ఉంది. అత్తయ్య, మీరు దిగులు పడకండి. కష్టాలు ఎప్పుడు ఒకేలా ఉండవు. ఏదో ఒక రోజు మనకు కూడా మంచి రోజులు వస్తాయి. ఈ ఎండల్ని కూడా మనం జయించగలం. నా దగ్గర ఒక చిన్న ఆలోచన ఉంది. ఏంటమ్మా అది? ఈ పేదరికంలో ఆలోచనలు కూడా ఖరీదైనవిగా. అత్తయ్య, మన పెరట్లో పండిన ఆ కొద్దిపాటి ఆకుకూరలు, కూరగాయలున్నాయి కదా, వాటిని నేను ఇప్పుడే మార్కెట్కి తీసుకెళ్ళి అమ్ముకొస్తాను. ఆ వచ్చిన డబ్బులతో అందరికీ ఉపయోగపడేలా ఏదైనా తీసుకొస్తా. అట్టగేనమ్మా, నువ్వు జాగ్రత్తగా వెళ్ళిరా. ఆ ఎండలో తల మీద ఏదైనా గొట్టేసుకో, నీ ఆరోగ్యం జాగ్రత్త. అలా ఉండగా అనామిక నెత్తిన గంప పెట్టుకుని మార్కెట్కు వెళ్తుంది. అక్కడ కూరగాయలమ్మగా ఆమెకు చాలా తక్కువ డబ్బులొస్తాయి. వెనుతిరిగి వస్తూ ఉండగా ఒకచోట మామిడి పండ్లు రాశిగా పోసి ఉన్నాయి. కొన్ని పండ్లు బాగా పండి చిన్న చిన్న దెబ్బలు తగిలి ఉండటంతో వ్యాపారి వాటిని తక్కువ ధరకు అమ్ముతున్నాడు. ఈ పండ్లు చాలా బాగున్నాయి. కొంచెం దెబ్బ తగిలినా రుచి మాత్రం తగ్గదు. వీటిని ఇంటికి తీసుకెళ్తే అందరూ సంతోషపడతారు. కడుపు నిండుతుంది, ప్రాణాలు చల్లబడతాయి. అలా అనుకుని అనామిక ఆ పండ్లను కొనుక్కొని ఇంటికి చేరుకుంటుంది. అప్పటికే రమేష్, ప్రసాద్ పని ముగించుకొని నీరసంగా ఇంటి అరుగు మీద కూర్చొని ఉంటారు. అబ్బో, ఏంటూ ఈ ఎండ! గొంతెండిపోయి బాగా మక్కైపోతుంది. శారదా, కొంచెం నీళ్ళివ్వు. అవి వేడిగా ఉన్నా పర్లేదు, ముందు గొంతు తడవాలి. అవునా, నాకైతే తల తిరిగిపోతుంది. ఈరోజు పనిలో కూడా ఎవరు ఎక్కువసేపు నిలబడలేకపోయారు, అంత వేడుంది. అమ్మా, నీళ్ళు త్వరగా తీసుకురా. మావయ్య, రమేష్, ఆగండి. కేవలం నీళ్లతో దాహం తీరదు. ఇదిగోండి, నేను మార్కెట్ నుంచి ఏం తెచ్చానో చూడండి. ఏంటమ్మది? అబ్బా, మామిడి పుళ్ళ, ఎంత మంచి వాసన వస్తున్నాయో. అవునత్తయ్య, ఇవి తింటే మన శరీరానికి శక్తి వస్తుంది. అందరం కలిసి తిందాం రండి. అమ్మా అనామిక, ఈ కరువులో పళ్ళెందుకమ్మా? ఆ డబ్బులు దాయొచ్చుగా. మావయ్య, ఆరోగ్యం కంటే డబ్బు ముఖ్యం కాదు కదా. మీరు అలసిపోయి వచ్చారు, ముందు ఇవి తినండి అని అనుకుంటూ అందరూ కలిసి ఆ మామిడి పళ్ళు తింటారు.
ఆ మధురమైన రుచి వారి అలసటను కొంతవరకు తగ్గిస్తుంది. కానీ అనామిక చూపు ఆ పండ్ల రసం మీద పడుతుంది. అప్పుడు పండ్లు తిన్న తర్వాత అనామికకి ఒక అద్భుతమైన ఆలోచన వస్తుంది. కేవలం పండ్లుగా తినే కంటే వీటిని ఒక చల్లని పానీయంగా మారిస్తే ఎలా ఉంటుందా అని ఆలోచిస్తుంది. అత్తయ్య, నాకు ఆలోచన వచ్చింది. మనం ఈ మామిడి పండ్లని ముక్కలుగా కోసి మన ఇంట్లో ఉన్న ఆ కొద్దిపాటు పాలు, కొంచెం చక్కెర కలిపి బాగా కలిపితే అది ఒక అద్భుతమైన మ్యాంగో షేక్ అవుతుంది. అది తాగితే చల్లగా హాయిగా ఉంటుంది. మ్యాంగో షేక్ అది ధనవంతులు తాగేది కదా అమ్మా. మన దగ్గర అందుకు కావలసిన వస్తువులున్నాయా? మరి ఉన్నాయి అత్తయ్య. పాలు మన పాడావస్తుంది, చక్కెర కొంచెం ఉంది. ఎలా చేస్తానో మీరే చూడండి. అలా చెప్పి అనామిక వంటింట్లోకి వెళ్ళి మామిడి పండ్లను శుభ్రంగా కడిగి తొక్క తీసి ముక్కలు కోస్తుంది. ఆ ముక్కల్ని మట్టి పాత్రలో వేసి పాలు, చక్కెర కలిపి వెన్న చిలికే కవ్వంతో బాగా చిలుకుతుంది. అప్పుడది చిక్కటి రుచికరమైన మ్యాంగో షేక్గా మారుతుంది. పాత గ్లాసులో పోసి అందరికీ ఇస్తుంది. బా అనామిక, ఇదేం రుచి! అమృతంలా ఉంది. ఆ చల్లదనం, ఆ తీపి నా ప్రాణం లేచొచ్చింది తెలుసా? అవునమ్మా, ఎంత రుచికరమైన పానీయం నేను నా జీవితంలో దాగలేదు. హోటళ్లలో కూడా ఇట్టా ఉండదేమో. నీ చేతిలో ఏదో మహిమ ఉందమ్మా. నిజమేనమ్మా, నా కడుపు నిండిపోయింది. ఆకలి, దాహం రెండూ మాయమైపోయాయి. అందరికీ నచ్చినందుకు సంతోషం. కానీ మావయ్య, నాకు ఒక విషయం అనిపిస్తుంది. బయట ఎండలో పనిచేసే కూలీలు, బాటసార్లు ఎంత ఇబ్బంది పడుతున్నారో కదా. మనం తాగినప్పుడు మనకింత హాయిగా అనిపిస్తే వాళ్ళు కూడా ఇలాంటిది కోరుకుంటారు కదా. అవును, కానీ వాళ్ళకెవరిస్తారు? ఎందుకివ్వరు? మనం ఇద్దాం. దీన్ని ఒక చిన్న వ్యాపారంగా మార్చుకుందాం. వ్యాపారమా? అమ్మో, మనకి వ్యాపారం చేయడం అంటే మాటలా తల్లి. దానికో షాపు కావాలి, పెట్టుబడి పెట్టాలి. మన దగ్గర చూస్తేనేమో చిల్లి గవ్వ కూడా లేదుగా తల్లి. మావయ్య, పెద్ద పెద్ద షాపులేం అక్కర్లేదు. మన ఇంటి ముందు ఉన్న వేప చెట్టు నీడ చాలు. చిన్న బల్ల పెట్టి అక్కడ మనం తయారు చేసిన ఈ మ్యాంగో షేక్ ని మట్టి గ్లాసుల్లో అమ్ముదాం. మట్టి గ్లాసులో ఇంకా చల్లగా ఉంటుంది. ఆలోచన బాగుంది, కానీ మామిడి పండ్లు ఎక్కడి నుంచి వస్తాయి? రోజు కొనాలంటే డబ్బు కావాలి కదా. దానికి కూడా ఒక దారుంది. మార్కెట్లో బాగా పండిన, కొంచెం దెబ్బ తగిలిన పండ్లని ఎవరు కొనరు. అవైతే మనకి తక్కువ ధరకి రావచ్చు. మనం షేక్ చేస్తున్నాం కాబట్టి ఆ పండ్లైతే మనకు సరిపోతాయి. రుచిలో మాత్రం మార్పే ఉండదు. అనామిక చెప్పింది నిజమే రమేష్. ప్రయత్నిత తప్పే ఉందే. కూలి పనికి వెళ్తే వచ్చే 100 రూపాయల కంటే ఇందులో మనకి సొంత గౌరవం ఉంటది కదా. అలాగేనమ్మా, నీ ఆత్మవిశ్వాసం చూస్తుంటే నాకు నమ్మకం కలుగుతుంది. రేపు ఉదయమే నేను మార్కెట్కి వెళ్ళి పళ్ళు తీసుకొస్తాను. రమేషు, నువ్వు ఆ వేప చెట్టు కింద చిన్న పందిర్ లాంటిదెయ్యి. అలా ఉండగా ఆ రాత్రి అందరూ ఎంతో ఉత్సాహంగా ప్లాన్ చేసుకుంటారు. మరుసటి రోజు ఉదయాన్నే పని మొదలవుతుంది. రమేష్ ఆ వేప చెట్టు కింద చిన్న పందిరి వేస్తాడు. ప్రసాదు గంపెడు మామిడి పండ్లు తెస్తాడు. అనామిక, శారద కలిసి షేక్ సిద్ధం చేస్తారు. అప్పుడు వేప చెట్టు పందిరి కింద చిన్న బల్ల పెడతారు. ఆ బల్లపైన మట్టి గ్లాసులు అమర్చి ఉంటాయి. అనామిక, రమేష్ అక్కడే నిలబడి ఉన్నారు. ఎండేమో మండిపోతుంది. అప్పుడే ఒక బాటసారి అలసిపోయి అటుగా వస్తాడు. బాబూ, కొంచెం తాగడానికి నీళ్ళు ఇస్తావా? దప్పికతో చచ్చిపోయేలా ఉన్నాను. ఇదిగోండి అన్నయ్య, నీళ్లకు బదులు ఈ మ్యాంగో షేక్ తాగి చూడండి. కేవలం 10 రూపాయలే. కడుపు నిండుతుంది, చలవ చేస్తుంది. 10 రూపాయలేనా? సరే, ఒక గ్లాస్ ఇవ్వయ్యా అని అనగానే అనామిక చిక్కటి మ్యాంగో షేక్ పోసిస్తుంది. ఆ బాటసారి తాగి ఆశ్చర్యపోతాడు. అబ్బబ్బబ్బా, ఏం రుచి తల్లి! 5 స్టార్ హోటల్లో కూడా ఇట్లాంటి దొరకదు. నా అలసటంతా ఒక్క క్షణంలో మాయమైపోయింది. బాబూ, ఇంకో గ్లాస్ ఇవ్వయ్యా, నా స్నేహితులకు కూడా చెప్తాను. అలా ఉండగా మొదటి గ్లాస్తో మొదలైన వ్యాపారం మధ్యాహ్నం అయ్యేసరికి ఊపందుకుంది. అటుగా వెళ్లే రిక్షా కార్మికులు, లారీ డ్రైవర్లు, రైతులు అందరూ ఆగి తాగటం మొదలుపెట్టారు. ఏమ్మా, ఈ షేక్ చాలా బాగుంది. ఇందులో ఏం కలిపావు? ఎంత కమ్మగా ఉంది. ఏమీ లేదన్నయ్య, మా ఇంటి ఆవు పాలు, స్వచ్ఛమైన మామిడి పళ్ళు, మా అత్తయ్య గారి ప్రేమ ఇందులో ఉన్నాయి. అవునమ్మా, మా కోడలు చేతి చలవిది. అలా కొన్ని రోజుల్లోనే ఆ ఊళ్ళో అనామిక మ్యాంగో షేక్ అంటే తెలియని వాళ్ళు లేరు. పక్కూళ్ళ నుంచి కూడా జనాలు రావటం మొదలుపెట్టారు. వచ్చిన డబ్బుతో అనామిక మరిన్ని మామిడి పండ్లు, పాలు కొనుగోలు చేసింది.
ప్రసాద్, రమేష్ కూడా కూలి పనులు మానేసి ఇందులోనే సహాయం చేయటం మొదలుపెట్టారు. ఇలా అనుకుంటూ ఉండగా సాయంత్రం వేళ అందరూ కూర్చొని లాభాలు లెక్క చూసుకుంటున్నారు. అనామిక, చూస్తుండగానే మన దగ్గర 1000 రూపాయలు మిగిలినాయి అమ్మా. ఇది మనకు ఒక నెల సంపాదన కదా. అవునాన్న, జనాలు ఇంకా అడుగుతున్నారు. మన దగ్గర ఏమో పళ్ళు అయిపోతున్నాయి, కానీ వాళ్ళ దాహం తీరటం లేదు. అందుకే రమేష్, మనం రేపటి నుంచి మరిన్ని పళ్ళు తీసుకొద్దాం. అలాగే ఈ మట్టి గ్లాసులను కూడా ఎక్కువ సంఖ్యలో తయారు చేయిద్దాం. పర్యావరణానికి కూడా మంచిది కదా. అమ్మా అనామేక, నీ వల్ల మన ఇంటికి లక్ష్మీదేవి వచ్చినట్టుందమ్మా. ఒకప్పుడు ఒక పూట అన్నం కోసం వెతుక్కునేవాళ్ళం. ఇప్పుడు అందరికీ అన్నం పెట్టి స్థాయికి వచ్చాం. అత్తయ్య, ఇది నా ఒక్కదాని వల్ల కాలేదు కదా. మీరు కూడా ఓపిగ్గా నాకు సహాయం చేశారు. మామయ్య పళ్ళు తెచ్చారు, రమేష్ ఏమో ఎండలో నిలబడి మరీ అమ్మారు. మనం కలిసున్నాం కనుకే ఈ విజయం సాధించాం. అలా అనుకుంటూ ఉండగా ఎండాకాలం ముగిసేసరికి అనామిక కుటుంబం ఆర్థికంగా చాలా బలపడింది. పాత పెంకుటింటి స్థానంలో ఒక చిన్న పక్కా ఇల్లు కట్టుకున్నారు వాళ్ళు. అనామిక ఆ వ్యాపారాన్ని కేవలం మామిడి పండ్లకే పరిమితం చేయకుండా ఇతర సీజనల్ పండ్లతో కూడా షేక్స్ చేయటం మొదలుపెట్టింది. వారి కష్టాలు శాశ్వతంగా తొలగిపోయాయి. అలా వారి కొత్త ఇంటి అరుగు మీద అందరూ సంతోషంగా కూర్చుని భోజనం చేస్తున్నారు. అనామిక, ఈరోజు నా మనసు ఎంతో ప్రశాంతంగా ఉందమ్మా. ఏ కష్టం వచ్చినా ఎదుర్కోగలమనే ధైర్యం నువ్వు మాకు ఇచ్చావు. అవునమ్మా అనామిక, కేవలం నువ్వు మా కోడలు మాత్రమే కాదు, ఈ ఇంటి మహాలక్ష్మివి. ఒక చిన్న మ్యాంగో షేకు మన జీవితాల్ని మార్చేసుద్దని ఎవ్వరూ ఊహించలా. అనామిక, నీకు నా ధన్యవాదాలు. నాకొక మంచి దారి చూపించావు. ఇప్పుడు మన ఊళ్ళో అందరూ మనల్ని ఎంత గౌరవంగా చూస్తున్నారో తెలుసా? మావయ్య, గౌరవం అనేది మన కష్టంలో ఉంటుంది. మనం నిజాయితీగా పనిచేసాం, అందుకే దేవుడు మనల్ని దీవించాడు. పేదరికం అనేది ఒక పరీక్ష మాత్రమే. దాన్ని తెలివితేటలతో, కష్టపడే స్వభావంతో జయించొచ్చు. నిజమేనమ్మా, ఇప్పుడు మనకి ఏ లోటు లేదు. అందరం కలుసుంటే అదే స్వర్గం. అలా నిరుపేద కుటుంబం అనామిక తెలివైన ఆలోచన మరియు అందరి సమిష్టి కృషితో కష్టాలను అధిగమించింది. సుఖ సంతోషాలతో వర్ధిల్లింది. ఆ ఊళ్ళో అనామిక ఒక ఆదర్శవంతమైన కోడలిగా నిలిచిపోయింది. ఇది వాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.